పీసీఓడి అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా? ప్రెగ్నెన్సీ రాదా? అని చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. సో, పీసీఓడికి అసలు ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటి అనేది చూద్దాం. హలో అండి. ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. పీసీఓడి అంటే ఏంటి అని అంటే మనకి అండాశయాల్లో ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, నార్మల్‌గా ఉమెన్‌కి ఏంటంటే ఈచ్ సైడ్ ఒక 8-10 ఎగ్స్ ఉంటే నార్మల్ ఎగ్ రిజర్వ్ అని అంటాము. అట్లా కాకుండా మనకి అండాశయాల్లో మోర్ దాన్ 20 ఎగ్స్ ఈచ్ సైడ్ ఉండడము, బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనం పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటామన్నమాట. సో, ఈ పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్‌గా న్యాచురల్‌గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే అంటే పీరియడ్ వచ్చిన 10th to 28th డే మధ్యలో మనకు ఓవ్యులేషన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అంటే న్యాచురల్‌గానే మన బాడీలో ఉన్న అన్ని ఎగ్స్‌లో ఒక ఎగ్ డెవలప్ అయ్యి ఒక 17-18 సైజ్‌కొచ్చాక ఎగ్ అనేది రిలీజ్ అవుతదనమాట. దీన్ని మనం ఓవ్యులేషన్ అని అంటాం. సో, ఈ ఓవ్యులేషన్ అయ్యి ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ఆ ఎగ్ స్పర్మ్‌తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకి బేబీ అనేది ఫార్మ్ అవుతదనమాట. సో, అదే బేబీ మనకి ట్యూబ్‌లోంచి ట్రావెల్ చేసి మనకి గర్భసంచిలో వెళ్ళి మనకి 9 మంత్స్ గ్రో అవుతది. సో, ఇది న్యాచురల్ ప్రాసెస్ ప్రెగ్నెన్సీకి. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతది అనంటే, సో, మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటదనమాట. దాంట్లో ఒక్క ఎగ్ పెద్దగా అవ్వడము, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు. దీన్ని మనం యానోవులేషన్ అని అంటాం. సో, ఇట్లా బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి రిపీటెడ్‌గా ఇట్లా యానోవులేషన్ అవ్వడం వల్ల ఆ ఎండోమెట్రియం పొర పెరిగి మనకి పీరియడ్ అనేది 2-3 మంత్స్‌కి వచ్చేస్తదనమాట. బట్ ఓవ్యులేషన్ అనేది జరగదు. సో, దానివల్ల మనకి పీసీఓడిలో ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతదనమాట. సో, పీసీఓడి మరి ఇట్లా అవుతుంది కదా! ఓవ్యులేషన్ అవ్వకపోతే ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటే, మనం పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ మెథడ్స్ ద్వారానే చాలామంది కన్సీవ్ అవుతారనమాట. సో, ఇట్లా మన బాడీలో న్యాచురల్‌గా ఎగ్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మనం సింపుల్ టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ సింపుల్ టాబ్లెట్స్ కానీ 1 or 2 ఇంజెక్షన్స్ ద్వారా మనకి వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అయ్యేలాగా చేసి, అప్పుడు ఎగ్ డెవలప్ అయిన టైంలో, ఎగ్ రిలీజ్ అయిన టైంలో న్యాచురల్‌గా కూడా మనం సింపుల్ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సివియర్ రెసిస్టెంట్ పీసీఓడి కేసెస్‌కి మనకి ఇంకా లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటదనమాట. సో, ఇట్లా టాబ్లెట్ మెథడ్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఎగ్స్ గ్రో అవ్వట్లేదు అన్న వాళ్ళకి లాప్రోస్కోపిక్ అప్రోచ్ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే చిన్న సర్జరీ కూడా చేసుకోవచ్చు. ఆరెల్స్ ఇంకా ఈ అన్ని మెథడ్స్‌లో అవ్వట్లేదు, చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్‌తో కానీ, ఐయుఐలో కానీ అవ్వట్లేదు అన్న వాళ్ళకి మనం ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చనమాట. సో, పీసీఓడి ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉంటుంది. ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, డోంట్ వర్రీ. థ్యాంక్ యూ.